యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. రావిపహాడ్ తండా అనాజీపురం గ్రామాల మధ్య చిన్నేరు వాగులో లెవెల్ బ్రిడ్జ్ పై నుండి నీరు ప్రవహిస్తోంది. వాగు దాటే ప్రయత్నం చేసిన మహేష్ అనే యువకుడు నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. వెంటనే జేసీబీ సహాయంతో మహేష్ ని కాపాడగలిగారు పోలీసులు. రైట్, మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. ఈ ఘటన అసలు ఎలా జరిగింది ఏంటి అన్న దానిపైన డీటెయిల్స్ మనకు అందించడానికి. రమేష్, లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద పడుతోంది. చాలా సందర్భాల్లో మనం కూడా చెప్పాము ఇలాంటి స్కిట్స్ లేకపోతే అలాంటి సాహసాలు ఏం చేయదు, వాగు దాటద్దు అని. కానీ సరే, మహేష్ అనే యువకుడు దాటినట్టుగా తెలుస్తోంది. ఒకసారి జరిగిన వివరాలు ఏంటి చెప్పండి. మహేష్ మతి స్థిమితం కూడా సరిగా లేదని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ ప్రమాదం జరిగినప్పుడు స్థానికులు వెంటనే గుర్తించడంతో కూడా అతను ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పవచ్చు. అనాజపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గత 2-3 రోజుల నుంచి కూడా వరద ఉధృతి భారీగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో మహేష్ అనే యువకుడు ఆ వాగు దాటుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా పడిపోవడం జరిగింది. కానీ అక్కడ వెంటనే స్థానికులు గమనించడంతో కూడా జేసీబీ సాయంతో అతన్ని బయటికి తీసుకురాగలిగారు. కానీ చూసినటువంటి పరిస్థితుల్లో స్థానికులంతా ఉన్నారు కాబట్టి అతను ప్రాణాలతో బయటపడ్డారు. అంతా కూడా సమయస్ఫూర్తిగా జేసీబీతో వెంటనే పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. స్థానికులు కూడా అంతా సమయస్ఫూర్తిగా వ్యవహరించి మహేష్ ని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది. కానీ ఆ స్థితిలో మనం చూడడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ గూడూరు వద్ద కూడా ఒక మహిళ దాటుతున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తి అక్కడ గల్లంతై, హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి గల్లంతై అతను ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభించలేదు. కానీ మహేష్ అదృష్టవశాత్ అని చెప్పవచ్చు. కానీ బయటకు తీసిన తర్వాత కూడా తెలిసింది మహేష్ మతి స్థిమితం సరిగా లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ వాగు దాటే క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఎంతో ఆకచక్యంగా వారంతా కూడా ప్రతినిత్యం వెళ్తుంటారు. కానీ ఇతను మాత్రం వెళ్ళేటప్పుడు ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మతి స్థిమితం సరిగా లేనటువంటి క్రమంలో కూడా అందులో పడిపోవడం జరిగింది. కానీ స్థానికులంతా కూడా వెంటనే అక్కడే పక్కన ఉన్నట్టుగా స్థానికులు గమనించారు కాబట్టి మహేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే వెంటనే సహాయక కార్యక్రమాలు కూడా అక్కడ చేపట్టారు. జేసీబీని తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఇలాంటి వ్యవహారాలు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడు వర్షాలు పడుతూ ఉన్నాయి, ఎప్పుడు వాగులు పొంగుతున్నాయో తెలియట్లేదు. ఇప్పటికే ఫుల్ లెవెల్లో ఉన్నాయి వాగులన్నీ కూడా. అధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? ఇలా లో లయింగ్ బ్రిడ్జెస్ కావచ్చు, లేకపోతే వాగులు దాటే ఊర్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అధికారులు ఎప్పుడైనా ఈ వరదలు వచ్చిన క్రమంలో కూడా రాకపోకల్ని పూర్తిగా నిలిపివేస్తున్నారు. కానీ రాకపోకలు నిలిపివేసినప్పటికీ కూడా వారికి తిరుగు ప్రయాణం దూరం అవుతుంది కాబట్టి చాలా వరకు వారికి ఏళ్ల తరబడి అదే విధంగా వాగులు దాటుతూ వస్తుంటారు. వారంతా కూడా వరద వచ్చినప్పుడు ఆ విధంగానే వెళ్తుంటారు కాబట్టి అదే విధంగా వెళ్తున్నారు. కానీ స్థానికులు కూడా చెప్తున్నారు ఏళ్ల తరబడి సమస్య ఉన్నా కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ లో లెవెల్ బ్రిడ్జ్ చేపట్టాలని కూడా ఎప్పటి నుంచో ధర్నాలు రాస్తారోకాలు చేసినా కానీ జరుగుతలేమని చెప్తున్నారు. కానీ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా కానీ స్థానికులు మాత్రం అప్రమత్త రావడం లేదు. స్థానికులు అయితే కూడా ప్రతి నిత్యం వెళ్లే దారి కాబట్టి వారికి తెలిసి వెళ్తుంటారు. కానీ కొత్త వారు ఏమైనా ఈ విధంగా వాగు దాటే ప్రయత్నం చేసినా కానీ ఈ విధంగా గల్లంత అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహేష్ విషయంలో మాత్రం అతని మతి స్థిమితం సరిగా లేకనే అందులో పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. వెంటనే పోలీసులు, స్థానికులు అంతా కూడా జేసీబీ సాయంతో అతన్ని మాత్రం బయటికి తీసుకురాగలిగారు. అతను ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి కనిపించింది. రైట్ రమేష్, అది యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. చిన్నేరు వాగు లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద భారీగా పారుతోంది. అయితే మహేష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఆ వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే ఒక్కసారిగా వాగు ఉధృతి పెరగడంతో కొట్టుకుపోయాడు. వెంటనే ఇది గమనించిన స్థానికులంతా కూడా అలర్ట్ అయ్యారు. జేసీబీ అక్కడ దగ్గరలో ఉంటే పిలిచారు. అధికారులంతా కూడా ఆ బాలుడికి తాళ్ల సహాయంతో అతన్ని సురక్షితంగా బయటకైతే తీసుకురాగలిగారు. కానీ అధికారులు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో వాగులన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. ఏవైతే గ్రామాలు వాగు దాటి వెళ్లే పరిస్థితి ఉంటుందో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని అంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. ఎప్పుడు కూడా ఇలాంటి సాహసోపేతమైన చర్యలు చేయొద్దు అంటున్నారు. కొంచెం దూరమైనా పర్లేదు, రోడ్డు మార్గాన ప్రయాణించండి అంటున్నారు. వాగులు వంకలు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు దాటకపోవడమే బెటర్, వాగు ఉధృతి తగ్గిన తర్వాత దాటడం బెటర్ అన్న సూచనలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రస్తుతం మహేష్ అనే యువకుడు స్థానికుల సహాయంతో బతికైతే బట్ట కట్టాడు. కానీ
ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని. ప్రజలు కూడా కాస్త జాగ్రత్త వ్యవహరిస్తే చాలా బాగుంటుందని చెప్పి అధికారులు కూడా కోరుతూ ఉన్నారు.